ఈరోజు మన ధ్యాన అంశము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటల్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ అబ్షాలోము మొదటి వచనాల్లో మనం చూస్తే, ఒక రథము గుర్రములను సిద్ధపరుచుకుని తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకుని ఉదయాన్నే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మము మార్గంలో నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచూ ఉండెను. నీ దాసుడనైన నేను ఇజ్రాయేలీల గోత్రములోని ఫలానా దానికి చెందినవాడనని వారు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒక్కడూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకుని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను. తీర్పు నొందుటకై రాజు నొద్దకి వచ్చిన ఇజ్రాయేలీయులకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇజ్రాయేలీయులనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఇక్కడ అబ్షాలోము దొంగ పనులు చేస్తూ ఉన్నాడు. కన్నింగా తన రాజుగారు తన యొక్క తండ్రి రాజ్యములో ఉన్నటువంటి వ్యక్తులు వేరే వేరే ఊర్ల నుంచి ఎవరైనా వ్యాజ్యానికి వచ్చినప్పుడు, ఎవరైనా పనుల మీద రాజనగరికి వచ్చినప్పుడు వారందరితో మాట్లాడి, నీకు అంతా సరిగా న్యాయం జరుగుతుందా, ఇక్కడ అంతా మంచి ట్రీట్మెంటే జరుగుతుందా, ఇక్కడ అందరూ నీకు మంచిగా మాట్లాడుతున్నారా, అసలు రాజు దగ్గర సరైనోడు ఎవరు లేనే లేడు అని అతనే చెప్తూ, వీడికి ఏదో చాలా ప్రేమ ఉన్నట్లు వాళ్ళ చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకోవడం, అలాంటివన్నీ కూడా వ్యవహారాలన్నీ చేసి అనేకులను అతని తట్టు త్రిప్పుకొని అనేకులను ఆకర్షించుకొని తండ్రి సింహాసనాన్ని అతను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం అది కనిపిస్తుంది. తరువాత అనేక మందిని అతను వెంట పెట్టుకుని తనను తాను రాజుగా ప్రకటించుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఆ గాడిదనెక్కి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఈ విషయము రాజుగారికి తెలిసింది. ఆ సందర్భమే ఇక్కడ 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. రాజుగారికి తెలిసినప్పుడు, రాజుగారు ఎవరు? దావీదు. ఈ దావీదు వెంటనే ఏమంటాడంటే, మనం 13వ వచనం దగ్గరికి వచ్చేసి చూస్తే, ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాము రండి. ఏమంటున్నాడు ఆయన? అబ్షాలోము చేతిలో నుంచి మనం తప్పించుకోలేము, మనం పారిపోదాం అంటున్నాడు. అబ్షాలోము దగ్గర నుంచి దావీదు తప్పించుకోలేడా? తప్పించుకోగలడా? తప్పించుకోగలడు. అబ్షాలోము దగ్గర ఉన్న సైన్యం కంటే దావీదు దగ్గర ఉన్న సైన్యం చాలా పెద్దది. అబ్షాలోము వెనకాల ఉన్న వాళ్ళకంటే దావీదు వెనకాల ఉన్న వాళ్ళు చాలా పెద్ద సైన్యాధిపతులు. అసలు దావీదు తలుచుకుంటే ఏదైనా చేయ సామర్థ్యం గలవాడు. కానీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రేమ, కొడుకు మీద ప్రేమ. ఇతను గనుక తిరగబడితే అబ్షాలోము అక్కడ ఉండడు. ఇతను గనుక ఒక్క ఆజ్ఞ ఇచ్చాడంటే అబ్షాలోము వెనుకున్న వాళ్ళే కాకుండా ఆ రాజ్యంలో అల్లకల్లోలం అయిపోద్ది. ఆ పరిస్థితులన్నీ ఇంకా ఎంతమంది చనిపోతారో ఇంకా చెప్పలేం మనం, ఎలాగా పరిస్థితులు మారుతాయో. అన్నిటికంటే ముఖ్యంగా కొడుకు చనిపోతాడు. అందుకేమంటున్నాడంటే పారిపోదాం, అబ్షాలోముని మనం ఈ టైంలో ఎదుర్కోవడం మంచిది కాదు, పారిపోదామని చెప్పినప్పుడు ఇక దావీదు ఏం చెప్తే అది వింటారు వాళ్ళందరూ. ఇప్పుడు నువ్వేంటి పారిపోదాం అంటున్నావు, నీకు తెలియదా అని యోవాబు కానీ ఇంకోళ్ళు కానీ ఈయనకి సలహాలు ఇవ్వడానికి అంత ధైర్యము చెయ్యరు దావీదుకి. కాబట్టి ఈయన పారిపోదామన్నాడా, సరే అయితే అని అందరూ కూడా 3 గ్రూపులుగా ఆయన వెనకాలండి పారిపోవడానికి సిద్ధమై పారిపోతున్నారు. వీళ్ళందరూ పారిపోతూ ఉన్నప్పుడు 18వ వచనంలోనికి రండి. పారిపోతూ ఉండగా రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మర్హాకును వచ్చి బస చేశారు. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములా నిలిచారు. అంటే దావీదు గారు నడుస్తూ ఉన్నప్పుడు ఇటువైపు అటువైపు కూడా ఆయన టీం మెంబర్స్ అందరూ కూడా నడుస్తూ ఉన్నారు. కేరేతీయులందరూ, దాంట్లో ఉన్నటువంటి జాతి వాళ్ళు చూడండి, పెలేతీయులందరూ, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజుకు ముందుగా నడుచుచుండెరి. కేరేతీయులు నడుస్తున్నారు, పెలేతీయులు నడుస్తున్నారు. గాతు నుంచి అప్పుడే వచ్చారంట కొంతమంది, జస్ట్ న్యూ కామర్స్ వాళ్ళందరూ. గాతు నుంచి మన దావీదు గారిని వెతుక్కుని 600 మంది
గిత్తీయులు వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ సడన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఎవరు కూడా? దావీదు కూడా. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ దావీదుని ఎప్పటి నుంచో వెంబడిస్తున్నారు. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి ఆ గిత్తీయులు కూడా 600 మంది మొత్తం, వాళ్ళు కూడా దావీదు వెంబడి వస్తూ ఉండడం దావీదు చూసినప్పుడు, ఇదేంటి మీరు కూడా నన్ను ఫాలో అయ్యి వస్తున్నారు, నిన్నే కదా వచ్చారు మీరు అంటాడు. ఆయన క్రిందన వచనాల్లో చూడండి. రాజు గిత్తీయుడగు ఎత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నిన్నే వచ్చాడని తెలిసిందా? ఎప్పుడు వచ్చాడంట ఆయన? అంటే నిన్నే అంటే జస్ట్ నిన్నే అని కాదు, ఇప్పుడిప్పుడే వచ్చిన మీకు అని అర్థం అనమాట. మనం మరీ నిన్నే వస్తే ఆ గాతీలు నమ్ముతాడేంటి దావీదు? కాబట్టి ఈయన ఫాలోవర్స్ 600 మంది. వీళ్ళందరూ ఎందుకు వచ్చారట? రాజా, మేము ఈ ఇజ్రాయిలీల కంట్రీలో ఉండాలని డిసైడ్ అయ్యి వచ్చాం, మేము మీకు ఉపయోగపడాలని మేము ఆశపడుతున్నాం, మేము పరదేశులం కాబట్టి మాకు ఈ కంట్రీలో కొంచెం ఉండడానికి ఫెసిలిటీ, వీసాలు, పాస్పోర్ట్లు ఏర్పాటు చేస్తే మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నామని శరణు జొచ్చి వచ్చారు ఇక్కడికి. అంటే శరణు జొచ్చడం అనడం కంటే దావీదుని ప్రేమించి వచ్చారు వీళ్ళందరూ. దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడని తెలుసుకొని దావీదు దగ్గరికి చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ రాశారు కదా, పేలేతీయులు ఉన్నారు, ఇంకా చాలామంది కెరేతీయులు ఉన్నారు, చాలామంది ఆయన ఫాలోవర్స్లో చాలామంది మనం చూస్తాం. అడవులలో ఉన్నప్పుడు కూడా అన్ని రకాల వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చి చేరిన సందర్భం మనం చూస్తాం. ఇప్పుడు ఈయన ఫాలో అవుతున్న వాళ్ళు ఇజ్రాయేలీలే కాకుండా ఇన్ని జాతుల వాళ్ళు ఉన్నారు ఆయన ఫాలోవర్స్. ఇప్పుడు వీళ్ళు కూడా నిన్న మొన్ననే వచ్చి చేరారు. 600 మంది ఈ ఇత్తయి యొక్క ఆధ్వర్యంలో వచ్చి చేరారు. సరే, నా వెనకాల మనం అందరం వెళ్ళిపోదాం, బయలుదేరిపోదాం పదండి అని దావీదు చెప్పగానే అందరూ బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఇటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది, వాళ్ళందరికంటే కొంచెం ఇంకా ఎదరికి ఈ వీళ్ళు ఉన్నారు, ఈ 600 మంది. వాళ్ళందరికీ అధికారి ఇంకా దావీదుకు దగ్గరగా ఉన్నాడు. ఆయన పేరు ఇత్తయి. దావీదుకి కనిపిస్తున్నాడు. ఇప్పుడు కొన్ని వేల మంది ఎదరు నడిచి వెళ్ళిపోతుంటే నాకు ఎలా కనిపిస్తుందండి? ఒకవేళ నేనే వెళుతుంటే నాకు ఇటువైపు అటువైపు ఎవరున్నారో వాళ్ళని చూసి, నువ్వు కూడా వస్తున్నావు కీర్తి అంటాను. నేను డ్యూటీ లేదా అని అడుగుతాను అనమాట. ఆ రోజు ఈమె నాకు దగ్గరగా ఉంది కాబట్టి నేను కూడా వచ్చాను, కానీ నాకు ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి నేను ఎక్కడో ఉన్నానని చెప్పింది అనుకోండి, నాకు కనపడదు కదా, వచ్చావా అనుకుంటాను అంతే. అంటే ఎక్కడున్నాడు దావీదు? ఇప్పుడు దావీదుకి ఇరుపార్శ్వముల వైపు అందరూ ఉన్నారు, కానీ ఈయనకి చాలా సమీపంగా ఎవరైనా ఈయనకి ఏమైనా హాని చేయడానికి, ఎందుకంటే అటాక్ జరుగుతుంది అక్కడ, యుద్ధ వాతావరణం ఉంది అక్కడ, పారిపోతున్నారు వీళ్ళు. పారిపోయినప్పుడు రాజుకు సమీపముగా ఉంటే థ్రెట్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఇత్తయి రాజుకి దగ్గరగా నడుస్తున్నాడు. ఇత్తయి దగ్గర ఉన్న 600 మంది శూరులు నడుస్తుంటే, ఇత్తయి నువ్వు కూడా వస్తున్నావా? అదేంటి, మీరు రాజుతోనే ఉండొచ్చు కదా, ఇప్పుడిప్పుడే వచ్చారు మీరు మా రాజ్యానికి, ఇప్పుడు అప్కమింగ్ కింగ్ ఆయనే రేపటి దినాన్ని సింహాసనం అధిష్ఠిస్తున్నాడు, నువ్వు రాజుతో ఉండాల్సింది కదా అన్నాడు దావీదు. అప్పుడు ఇత్తయి ఏమన్నాడో చదవండి. నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగా. కానీ దావీదు వాళ్ళని దీవించాడు. అప్పుడు ఇత్తయి ఏమంటున్నాడండి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా. ఇదండి పౌరుషం అంటే. ఇదే అసలైన ఫాలోవర్ యొక్క లక్షణం, అసలైన విశ్వాసి యొక్క లక్షణం, అసలు విజయానికి వెళ్ళేటువంటి వాడి యొక్క లక్షణం ఇది. ఇప్పుడిప్పుడే వచ్చాడంట ఆ దేశంలో ఉందామని, సెటిల్ అవుదామని, రాజుగారికి దన్నుగా ఉందామని శూరులను వెంట పెట్టుకుని వచ్చినటువంటి ఇత్తయి రాగానే పరిస్థితులు చూస్తే అస్తవ్యస్తంగా అగమ్య గోచరంగా ఉన్నాయి. రాగానే అప్పుడు మనమే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తామో 3 విషయాలను చూద్దాం. మనమే ఆ ప్లేస్లో ఉన్నాం ఉంటే, ఇదేంట్రా బాబు ఈ టైంలో వచ్చాం, మనం బాగాలేదు, మనం బయలుదేరిన విధానమే బాగాలేదు, కాబట్టి ప్లేట్ మార్చేసి ఇప్పుడు ఈ రాజుగారికి జయ అందామా,
లేకపోతే ఎందుకు వచ్చింది? మన కంట్రీలో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, ఎప్పుడు అక్కడికి బ్యాక్కి వెళ్ళిపోదాం. మనకు పాస్పోర్ట్లు వీసాలు రెడీగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంకా ఇక్కడికి మనం మార్చుకోలేదు కాబట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోదామా? లేదు, ఈ టైంలో ఇంక ఏం చేయాలో మాకు దిక్కుతోచని పరిస్థితి, న్యూట్రల్గా ఉండిపోయి దావీదు ఎలా వెళ్ళిపోతాడు? అబ్షాలోం ఇలా అయిపోయిన తర్వాత సైలెంట్గా ఏది బాగుందో పరిస్థితులు అటువైపు చక్కబరచబడిన తర్వాత వద్దామా? ఇంతే కదా. ఎవరైనా సరే మామూలు మనుషులు, మామూలు ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు రాగానే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుంది? మేము క్రిందన మా ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రేయర్స్ జరుగుతూ ఉన్నప్పుడు చాలా గట్టిగా ఆరాధన జరుగుతూ ఉండేది. ఆత్మ అభిషేకం ఎలా ఉండేదంటే ఒక చిన్న పాట పాడుతూ ఉంటే మొత్తం వైబ్రేషన్ అసలు అక్కడంతా. ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర ఏమీ లేవు అప్పుడు. చిన్న కాంగో, ఆ కాంగోతో ఇప్పుడు అరుణ అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడే ఫస్ట్ వచ్చి పాడుతూ ఉండేది. ఆ తర్వాత లిల్లీ గారు 11:30కో 12కో వచ్చి చేరేవారు, 10 గంటలకు అప్పుడు ప్రార్థన. అయితే అప్పటి నుంచి ఒక పాట ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకే అక్కడి నుంచే వైబ్రేషన్. ఆ తర్వాత 10, ఆ తర్వాత కస్తూరి నగర్ నుంచి ఆటోలు వచ్చేసేవాళ్ళు. 3 ఆటోల నిండా జనాంగం అండి. వాళ్ళందరూ వచ్చేసి అలా దిగిపోతుంటే మాకు అసలు ప్లేస్ సరిపోయేది కాదు. ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చారు, కస్తూరి నగర్ నుంచి వీళ్ళు కొత్తగా వచ్చారు. అప్పటి వరకు మిగతా వాళ్ళందరూ మాతో ఉన్నారు. మేము పోర్ట్ క్వార్టర్స్కి ప్రేయర్ సెల్ నడిపించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా నన్ను అక్కడ చూశారు ఒక మీటింగ్లో. ఆ తర్వాత పోర్ట్ క్వార్టర్స్కి వస్తూ ఉండేవారు వీళ్ళు ఏం చేశారంటే ఆదివారం దినం కూడా ఇక్కడికే వచ్చేద్దామని చెప్పి ఆటోలు వేసుకుని వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. ఆ రోజు వచ్చేసినప్పుడు ఆ రోజే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పటి వరకు ఎప్పుడు లేదు, ప్రశాంతంగానే ఉంటుంది మా ఏరియా అంతా. ఆ రోజే మా మీదకి మా ఇంట్లో వాళ్ళే, ఇక్కడ కూడా అబ్షాలోమే కదా ఇంట్లో వచ్చినట్టు, ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొడుకే స్వయంగా వచ్చాడు. మాకైతే మా రిలేటివ్సే వాళ్ళు ఏం చేశారంటే ఇది మా తాతగారి ఇల్లు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు, ఏంటి ఇక్కడ ఎప్పుడూ లేదు మాకు ఈ స్థలంలో ఇలాంటి గొడవ, ఇలాంటి గోల, ఇలాంటి భజనలు, ఇలాంటి మనుష్యులు అడుక్కునే వాళ్ళు డోలు కొట్టుకున్నట్లుగా కొట్టుకునే విధానం అని చెప్పి గొడవ పెట్టడానికి లోపలికంటూ వచ్చేసాడు ఆ అబ్బాయి. గొడవ పెట్టడానికి లోపలికంటూ వస్తే ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి ఏం చేస్తుందంటే బయట చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి మీకు ఇలాంటి అల్లరి ఇక్కడ ఉండడం ఇష్టమా కాదా, సంతకం పెట్టండి, మేము పోలీస్ స్టేషన్కి వెళుతున్నాము అని ఆ అమ్మాయి సంతకాల సేకరణ చేస్తుంది బయట, సంతకాల సేకరణ. ఈ లోపల నేను మా ఇంట్లోనే రక్షించబడిన మా బావగారికి ఫోన్ చేసి ఇక్కడ మన ఇంట్లో వాళ్ళే ఇంత గందరగోళం చేస్తున్నారు, కొంచెం వస్తారా అని ఆయనకి నేను ఫోన్ చేశాను. ఇంకా ఇంత అల్లరి జరుగుతుంది, ఇది మతపరమైనది కాబట్టి ఇంకేమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని ఆ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి కూడా ఫోన్ చేశాను నేను. ఎప్పుడైనా ఇలాంటి గొడవలు అయితే నాకు చెప్పండి అన్నారు ఆయన. ఆయనకి ఫోన్ చేశాను. మొత్తానికి ఎవరు వాళ్ళందరూ న్యూట్రల్గా ఉన్నారు, మరి వాళ్ళు చేశాను కానీ ఎవరు రారు కదా, చేశాను అంతే. అయితే వచ్చారు మా బావగారు కానీ ఎక్కడో బండాపి అక్కడే నిలవబడి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఈ లోపల చాలా అల్లరి. వీళ్ళేమో వచ్చారు, అప్పుడే వచ్చారు, క్రొత్తగా వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోతారా ఉంటారా వీళ్ళు, వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ ఏంటి ఎంత అల్లరి జరుగుతుందని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్లో ఒక పోలీస్ ఆయన ఉన్నారు. ఇప్పుడు శ్యామల వాళ్ళ హస్బెండ్ కూడా పోలీస్ ఆయనే, కానీ వాళ్ళ హస్బెండ్ అప్పటికి రావట్లేదు, స్త్రీలే వస్తున్నారు. అప్పుడు ఈ లోపల అన్నపూర్ణ అమ్మగారు లేసి అమ్మ మావాడు కూడా పోలీసు ఉన్నాడు, అంటే ఆయన గురించే మాకు కూడా తెలిసిన పోలీస్ ఒక ఆయన ఉన్నాడు, ఫోన్ చేయమంటావా అని అడుగుతున్నది ఆవిడ. ఒక్క నిమిషం ఆగండి, పోలీసుల వరకు ఎందుకు ఆగండి అని చెప్తున్నాను నేను. ఈ లోపల మన దగ్గర ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఆయన నాకేం చెప్పకుండా ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు పోలీస్ స్టేషన్కి. ఆ పోలీస్ వ్యాన్ అక్కడికి వచ్చేసింది. ఎవరైతే గోల చేస్తున్నారో ఆ అబ్బాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టడం ప్రారంభించారు. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి అప్పగించింది నా కొడుకుని, మా అన్నయ్యని అని ఇంకా నన్ను తిట్టడం మొదలుపెట్టి అసలు నాకు ఇంక బయట ఏం జరుగుతుందో తెలీదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. నేను ఎక్కడ ఆరాధిస్తున్నానో అక్కడే మోకరించి అలా ఉండిపోయాను. నేను ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. పోలీస్ వ్యాన్ వచ్చినట్లు నాకు తెలియదు. ఈ తిడుతున్న అబ్బాయి ఇంకా తిడుతున్నాడో బయట ఏం జరుగుతుందో తెలియదు. బయట సంతకాల సేకరణ ఏం జరుగుతుందో తెలియదు. ఇంత గోలలో మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి వస్తారా రారా ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఇంకా బలముగా నాటుకుని పోయారు అక్కడ. హల్లెలూయా, మేము ఉన్నాం వెనకాల, పాస్టమ్ గారు ఏం జరిగినా సరే మనం విడిచిపెట్టేది లేదు, మేము ఉన్నాం వెనకాల అని వీళ్ళందరూ
గుంపుగా స్థలానికి వచ్చి ఇంకా అప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. పాస్టమ్మ గారు లేడీ కాబట్టి పాస్టర్ గారిని ఇంకా మన దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్ గారిని ఇంకా మగవాళ్ళే వెళ్ళారు. ఫస్ట్ మేము వెళ్ళి మేనేజ్ చేసి చూస్తాము, ఒకవేళ లేదు రావాలి అంటే అప్పుడు మీరు వద్దు, మీరు రావద్దని వెళ్ళారు వాళ్ళు. అప్పుడు పోలీస్ స్టేషన్లో అడిగారు, అన్నీ అడిగిన తర్వాత మీరు మైకులు పెడతారా అని అడిగారు. నో మైక్స్. మీరు సౌండ్ బాక్సులు పెడతారా అన్నారు. నో సౌండ్ బాక్స్. మరి ఎందుకు ఏం అల్లరి చేస్తున్నారు వీళ్ళంటే ఇళ్ల మధ్యలో చేస్తున్నారు అన్నారు. అప్పుడు పోలీస్ ఆయన ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి సిఐఓ ఎస్ఐఓ ఎస్పీఓ ఎవరో ఆయన ఏమన్నారంటే, మరి ప్రార్థనలు ఇళ్ల మధ్యలో కాకపోతే అడవుల్లో చేసుకుంటారా అని అడిగాడు ఆయన మన తరఫున. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఆదివారం సౌండ్ బాక్స్ పెట్టుకోండి, ఆదివారం మైకులు పెట్టుకోండి, ఆదివారం అయిపోయిన తర్వాత కాముగా మిగతా రోజుల్లో మామూలుగా చేసుకున్నారు. అప్పటి వరకు మనకి నిజంగా సౌండ్ బాక్సులు లేవు, నిజంగా మైకులు లేవు. ఆహా, ఈ పర్మిషన్ వచ్చిందా ఈ గొడవ ద్వారా అని చెప్పి అప్పుడు మరలా మనము మైకులు కొనుక్కున్నాం. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా అత్యవసరం అనుకుని మనము 2000 ఇయర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం మనం. కాబట్టి ఆ విధంగా ఈ బ్యాచ్ అంతా అప్పటి నుంచి నాతో పాటు దావీదు వెనకాల ఉన్నట్లుగా నిలిచిపోయి మరి ఎక్కువ బలం పొందుకుంది సంఘం ఆ రోజు. అప్పుడు మనం ఆ తర్వాత వేరే సంఘంగా ఏర్పడడానికి వేరే ప్లేస్ అద్దెకి తీసుకోవడం బెటర్ అని చెప్పి అద్దెకి తీసుకోవడానికి ఆ డిస్టర్బెన్స్ మనకు ఒక కారణమైంది. మొత్తానికి ఆ విధంగా జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ఎత్తయికి సంబంధించి ఆ మనుషులందరూ కూడా ఈ డిస్టర్బెన్స్ వచ్చినా మేము వెళ్ళం. రాజా నువ్వు ఎక్కడుంటే అక్కడే, నువ్వు చచ్చిపోతే మేము చచ్చిపోతాం, నువ్వు అక్కడ ఉంటే మేము ఉంటాం, నువ్వు బ్రతికితే మేము బ్రతుకుతాం, నువ్వు ఎక్కడ స్టే చేస్తే మేము కూడా అక్కడే స్టే చేస్తాం, కానీ రాజనగరులో ఉండిపోవడానికి వీలు లేదు అని ఫాలో అయిపోయి వెళ్ళిపోయినటువంటి ఎత్తయి ఈరోజు మనకి ఒక మంచి విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు మంచి విశ్వాసికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించి అనేక మంది వస్తున్నారు ఈ రోజుల్లో. చాలామంది తెలుసుకుంటున్నారు ప్రభువుని. తెలుసుకున్న తర్వాత మధ్యలో కొంతమంది మీరు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా మేలు జరిగిందా అంటే అప్పుడు జ్వరం తగ్గింది కానీ మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి అంటున్నారు కొంతమంది. మరి ఉద్యోగం రాకపోతే నువ్వు ఎందుకు వెళ్ళావు? మన దేవతలు మనకు లేరా, మన దేవుళ్ళు మనకు లేరా, కాబట్టి నువ్వు వెనక్కి వచ్చే, దాని పేరే గర్వాపసి అంటున్నారు వాళ్ళు. వెనక్కి వచ్చే అన్నప్పుడు సరే వచ్చేస్తామంటే అయితే పెట్టుకుంటావా ఈ బొట్టు అంటా పెట్టుకుంటాం. ఎందుకు నువ్వు ఆ విధంగా విధవల్లాగా ఉండాల్సిన అవసరం లేదు, మీరు పెట్టుకోండి అనగానే వెంటనే వాళ్ళు బొట్టు పెట్టుకుని బ్యాక్ వెళ్ళిపోతున్నటువంటి అతి తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు ఈ రోజులో. అతి తక్కువ మంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే క్రైస్తవులు మనం ఎవరం వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదు, కానీ కార్యాలు జరగలేనప్పుడు భక్తిహీనులుగా అయిపోయే ప్రమాదం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎత్తయి లాంటి వాళ్ళు కారు, వాళ్ళకి కార్యాలు జరగట్లేదు, వాళ్ళకి ఏ సూచన కనబడట్లేదు, సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఆత్మ చల్లారిపోయింది, మునుపున్న ఉజ్జీవము వాళ్ళతో లేదు, సేవకులు కూడా ఇంకా ఫ్లరిష్ అవ్వడం లేదు. అన్ని సంఘాలు కూడా చాలా ఫ్లరిష్ అయిపోతున్నాయి. అన్ని చర్చెస్ చాలా 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 పెద్దగా కట్టేసుకున్నారు. ఆ చర్చిల్లో సాక్ష్యాలు చెప్తున్నారు, మా చర్చి గుమ్మం దగ్గరికి ఇలా వస్తే చాలండి పిల్లలు పుట్టేస్తారు, మా చర్చి లోపలికి ఇలా వస్తే చాలండి వాళ్ళకి డబ్బులు పైనుంచి కురిసేస్తూ ఉంటాయి, అందుకే మా చర్చి ఇంత ఆశీర్వదింపబడిందని సాక్ష్యాలు చెప్తుంటే ఈ అల్ప విశ్వాసాలు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ సేవకుడికి ఇంకా 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 క్రైసిస్ ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సేవకుడు ఇంకా కృషించిపోతున్నటువంటి టైంలో సేవకుడిని విడిచి అనేక మంది పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా సేవకుల అంగలార్పు ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా వినబడుతూ ఉంది. అప్పుడు చాలామంది సోకాళ్ళు సేవకులు ఏమంటున్నారంటే మేము వచ్చి 1 ఇయరే అయ్యింది, మేము 5,000 మందిని సంపాదించామని వాళ్ళు అక్కడ పెడుతున్నారు. ఈ 5,000 మంది గృహాలకి వారు వెళ్ళారా అంటే వెళ్ళలేదు. 5,000 మందికి వారు బాప్తిస్మాలు ఇచ్చారా అంటే లేదు, ఆ చిన్న పాస్టర్ గారులే ఇచ్చుకున్నారు వాళ్ళకి బాప్తిస్మాలు. వీళ్ళందరూ ఎందుకయ్యా వెళ్ళిపోయారంటే ఇంకా ఇక్కడ ఫ్లరిష్మెంట్ లేదు, ఇంకా ఈ పాస్టర్ గారు పెద్ద చర్చ్ కట్టుకోలేదు, ఇంకా ఎదుగుదల లేదు, ఇంకా మాకు ఇక్కడ కార్యాలు జరగట్లేదు, కాబట్టి పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళితే మాకు చాలా బాగుంటుంది అని అనేక మంది వెళ్ళిపోతున్నారు తప్ప ఈ యొక్క ఇత్తయిలాగా ఆ యొక్క దైవజనుడిని అంటుకొని ఉన్నటువంటి విశ్వాసులు తగ్గిపోతూ ఉన్నారు. అయితే దైవజనుడేమీ హీరో కాదు, దైవజనుల్ని ఫాలో అయినా అవ్వకపోయినా సరే పర్వాలేదు, కానీ మన నాయకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుట మాత్రము మనము మానకూడదు. మనకి శ్రమ వచ్చిన, హింస వచ్చిన, ఉపద్రవం వచ్చిన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, ఆఖరికి మరణమే సంభవించిన
ఆయనను విడిచి ఎక్కడికి వెళ్తాం? స్వస్థత జరగకపోయినా పరలోకం వెళతావు, అప్పు తీరకపోయినా పరలోకం వెళతావు, ఇల్లు కట్టుకోకపోయినా పరలోకం వెళతావు. ఇవన్నీ ఉండి పాపము చేస్తే నువ్వు నరకానికే వెళతావు. పాపము అంటే పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లేదు. భక్తిహీనత పాపము, ప్రార్థన చేయలేకపోవుట పాపము, అవిశ్వాసము పాపము. ఆయన అవిశ్వాసులు చూసినప్పుడు ఎప్పుడూ మెచ్చుకోడు. ఆయన అవిశ్వాసంతో ఉన్న వాళ్ళని చూసినప్పుడు అల్ప విశ్వాసులారా ఎంత మటుకు నేను మీకు చెప్పాలి అని అడుగుతాడు ఆయన. పరిస్థితి ఇలాంటి అడ్డదిడ్డంగా ఉన్నప్పుడు ఇక అసలు హోపే లేదండి. మీ ముందున్నటువంటి నాయకులకే దిక్కులేదు, మీ ముందున్నటువంటి నాయకులే ఇంకా లేవనెత్తబడలేదు, మిమ్మల్ని నడిపించేటువంటి మీ కాపరికే ఇంకా కార్యాలు జరగలేదు, మిమ్మల్ని నడిపించే నాయకులకే ఇంకా ఆర్థిక ఆశీర్వాదము రాలేదు. మీరు చూస్తుండగా ఇంకా దిగజారిపోతూ ఉన్నప్పుడు ఎటువైపు వెళతారు మీరు అని దేవుడు ఈరోజు ఎత్తైన మీ ఎదరబెట్టి అడుగుతున్నాడు ఆయన. అప్పుడు మనం ఏమని చెప్తామంటే, కరువైనా, హింస అయినా, ఉపద్రవమైనా, బాధ అయినా, ఏదైనా సరే మా దేవుడే మాకు కావాలి. హల్లెలూయా. మా ముందున్నటువంటి నాయకులు హతసాక్షులు అయిపోయారు నాయన. మా దేవుని కొరకు మేము కూడా ఆ విధంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామనేంత విశ్వాసము ప్రస్తుతం ఉన్న క్రైస్తవ్యానికి కావాలి. అంతే తప్ప ఎక్కడ ఏది దొరికితే అక్కడికి వెంబడించేటువంటి గుడ్డె గొర్రెల్లాగా మనము ఉండడానికి వీలు లేదు. రెండో పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము ఆత్మీయంగా దిగజారిపోవడానికి అస్సలు వీలు లేదు. మొదటి ప్రేమ మీరు ఎలా ఉంచారో ఫస్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ లవ్ అది. మీరు ఇలా రాగానే ఎలా దేవుని కొరకు ఉండేవారో, మీరు ఎలా మండుతూ ఉండేవారో, ఎలా అనేకులను మండిస్తూ ఉండేవారు, ఎలా అనేకులకు మీ సాక్ష్యం చెప్తూ ఉండేవారు, ఎలా అనేకుల్ని రక్షించాలనే తపన మీలో ఉండేదో. సమయం దొరికితే చాలు వెళ్ళిపోయి ప్రార్థన సమూహం దగ్గరికి మేము వెళ్ళిపోతాం, అక్కడే మేము పడుకుంటాం, అక్కడే మేము ఉంటాం, అక్కడే మా జీవితం అని అనుకునేవాళ్ళు. అలాంటి మొదటి ప్రేమ దగ్గరికి మనం వస్తేనే ఇలాంటి బ్లెస్సింగ్ మనము పొందుకుంటాము. ఇలా ఇంకెవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా అంటే, రూతు ఉంది కదా, ఆవిడేమంది, పరిస్థితులు అంత అల్లకల్లోలంగా ఉన్నాయి. భర్త చనిపోయాడు, బావగారు చనిపోయారు, మామగారు చనిపోయారు, అసలు ఇంట్లో మగాళ్ళు అన్నవాళ్ళే లేరు. పైగా ఈ నయోమి ఇంకా దిక్కు తోచని స్థితిలో ఉండి ఏమంటుందంటే, పోనీ ఇక్కడే ఉందాంలే అమ్మ, వాళ్ళు విడిచిపెట్టిన బిజినెస్ మనం రన్ చేద్దాము, మీరిద్దరూ కొంచెం అలా సపోర్ట్ చేయండి, ఈ యొక్క మనం చేస్తున్న బిజినెస్ని మనం ఎలాగోలా రన్ చేసుకుందాం అని అనడం లేదు. ఏమంటుందంటే, నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటుంది. ఈ ఇల్లుని అమ్మేద్దాము, అమ్మేసి నేను వెళ్ళిపోతాను అంటుంది. లేదంటే అద్దిల్లేమో నాకు తెలియదు, ఆ ఇల్లు సంగతి కూడా అక్కడ లేదు అంటే అది కూడా లేదు వాళ్ళకి. ఇల్లు సంగతి అక్కడ లేదు, వ్యాపారం సంగతి అక్కడ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ సంగతి అక్కడ లేదు, ఏ విషయమూ లేదు, అన్నీ కోల్పోయాను అంది. నయోమి ఏమంది, మొత్తం కోల్పోయానంది. మొత్తం నేను అన్నీ కోల్పోయాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే, నేను ఒక చేదుగా ఉన్నాను, నాకు అసలు ఏమీ లేదు, ఒక విధవరాలని, నేను చాలా చేదైన జీవితం, నాకంటూ ఏ హోపు లేదు. కాబట్టి నేను తిరిగి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతానంటే, అప్పుడు ఏమనాలంటే కోడళ్ళు, ఇంత చెప్తున్నా నువ్వు వినట్లేదు కాబట్టి అత్త, సరే నీ ఇష్టమే, మరేమో ఉంటే బాగుంటుంది అనుకుంటాను, ఉండడం లేదు కదా, సరే అనాలి ఎవరైనా సరే, ఎందుకంటే ఆ దేశస్తులు వాళ్ళు. ఇంకొక ఆమె ఏమనాలంటే, లేదు లేదు నాకు పొలిమేర వరకు నేను వచ్చి దింపాలని ఉంది, మీ దేశానికి కూడా వచ్చి దింపాలని ఉంది, కానీ మా మమ్మీ తెలుసు కదా ఊరుకోదు, మా గోత్రం వాళ్ళు ఊరుకోరు, ఆ దేశం మా దేశం కాదు కదా, మా కులం వాళ్ళు నీ వెనకాల రానివ్వరు, మా గోత్రం వాళ్ళు ఆ దేశాన్ని చిన్నచూపు చూస్తారు, అందుకే నీ వెనకాల రాలేకపోతున్నాను అత్త, ఏమనుకోకు అని అనాలి. కానీ రూతు ఏం చేసిందంటే ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎత్తయ్యి ఇక్కడ నీవెక్కడికి పోవుదువో నేను అక్కడికి వస్తా, నేను చచ్చిన బ్రతికిన యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవగు రాజువనగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజువనగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసెను. ఇదే మాట చెప్పింది. నీ దేవుడే, ఇక్కడ ఎత్తయి దేవుడు యెహోవా కాదు, ఫిలిష్తీయులు వాళ్ళు, భయంకరమైన విగ్రహారాధికులు వాళ్ళు, భయంకరమైన హేయమైనటువంటి దేవతారాధన చేసేవారు ఫిలిష్తీయులు. వాళ్ళేంటి యెహోవా దేవుడిని కొనియాడుతున్నాడు అక్కడ. నీ దేవుడే నా దేవుడని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నీ దేవుడే నా దేవుడు ఇక్కడ, నీవే నా రాజు ఇక్కడ, నీవెక్కడుంటావో నేను అక్కడే ఉంటానని. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో దావీదుకి కన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ.
క్రిందన వెంటనే ఏమంటాడంటే అందుకు దావీదు 22 చూడండి, అందుకు దావీదు అలా అయితే నువ్వు రావచ్చు. కన్ఫర్మేషన్ అది. ఈ మాటలు 4 చెప్పాక దావీదు కన్ఫర్మ్ చేసుకున్నాడండి. అలాగైతే నీవు రావచ్చునని ఎత్తయితో సెలవిచ్చాను గనుక గిత్తీయుడగు ఎత్తయ్యును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. హల్లెలూయా. ఒంటరిగా కాదండి రాజును వెంబడించేది, కుటుంబముగా. శ్రమైన, శోధనైన, బాధైన మన దేవుడు ఆయనే, మన నాయకుడు ఆయనే, మనల్ని నడిపించిన నాయకులు వారే. మనం అక్కడే ఉండాలి. ఆ యొక్క మనము రాజుని ఆరాధించే స్థలమే మన స్థలము, రాజును కొనియాడే స్థలమే మన స్థలము. కుటుంబీకులతో కలిసి అడవులలో పడిపోతారా? కుటుంబాలతో కలిసి అడవులలో వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కుటుంబాలతో కలిసి కరువులోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కుటుంబాలతో కలిసి చచ్చిపోవడానికి వెళుతున్నారండి. అదే క్రైస్తవుడి యొక్క పౌరుషం అయి ఉండాలి. ఎంతమంది మిషనరీలు మన దేశానికి వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు ఇదే కమిట్మెంట్. ఈ కమిట్మెంటే, మేము వెళుతున్నాం, మరలా తిరిగి వస్తామో లేదో మాకు తెలియదు, నీవు ఇష్టమైతే నన్ను వెంబడించవచ్చు, అక్కడ కష్టం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు అని భార్యలకు చెప్తే ఆ భార్య ఇష్టమైతేనే ఆయన వెంబడి వచ్చేది. కొంతమంది భార్య లేకుండా ఒంటరిగా వచ్చారు, వాళ్ళు బిడ్డలు రాకుండా ఒంటరిగా వచ్చారు. వచ్చిన తర్వాత భార్య ఇక్కడ చనిపోయిన తర్వాత తినడానికి తిండి లేకపోయినా విలియం క్యారీ లాంటి వాళ్ళు, భార్య పిచ్చిదైపోయింది. ఇక్కడే తన కడుపున పుట్టిన బిడ్డ అక్కడే చనిపోతే ఆమె చేతులతో ఆమె గొయ్యి తీసి పోడ్చాల్సిన దుస్థితి ఎవరికైనా వస్తుందా? పరదేశిగా వచ్చిన ఆమె తన చేతులతో తన గొయ్యి తీసి కప్పెట్టాల్సిన పరిస్థితి, బిడ్డలు చనిపోతుంటే పిచ్చిదైపోయింది ఆవిడెక్కడ. ఆఖరికి పిచ్చిదైపోయి చనిపోయినా వాళ్ళ వైపు చూశాడు, ఆయన చేతులతో తీసుకెళ్ళి. ఎవరు రారు అక్కడ. ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రకారం చనిపోయిన వాళ్ళను ముట్టుకోరు, రారు. సతీ సహగమనం ఉన్నటువంటి టైం అది. ఆ టైంలో ఆయన చేతులతో వాళ్ళని పూడ్చి మరలా వచ్చి బైబిల్ తర్జుమా చేసిన మహనీయుడు ఆయన. అలాంటి గొప్ప మిషనరీస్ వచ్చి ఇంత సేవ ప్రభువుకి చేస్తే మనకు ఒక కార్యం జరగలేదని, అప్పు తీరలేదని, ఉద్యోగం రాలేదని, పెళ్ళి అవ్వలేదని, ఇంకా ఇదే స్థితిలో ఉన్నామనే దుస్థితిలోనికి వెళ్ళిపోయిన క్రైస్తవులు ఏమని వాళ్ళని చూసి దేవుడు ఏమంటాడో ఒకసారి ఆలోచించండి. ఇంటిని జయించుకోలేము, ఒంటిని జయించుకోలేము. వాళ్ళని చూసినప్పుడు దేవుడు ఏమని పిలుస్తాడు వాళ్ళని? నిజ క్రైస్తవులైనా వాళ్ళు? ఈరోజు ఎంతోమందికి ఇది పౌరుషం రేపాలి. నిజ క్రైస్తవుడిగా అంతం వరకు నేను ఉండాలి. నా దేవుడు శోధకుడు ఎన్నో టార్చర్ పెడతాడు నీకు. ఎందుకంటే నువ్వు ఒక ప్రార్థనా వీరురాలివి, నీవు ఒక గాయకురాలివి, నీవు ఒక దేవునికి సపోర్టర్వి. నిన్ను గనుక నేను హింసిస్తే ఖచ్చితంగా నువ్వు వెనక్కిపోతావు అని నీకే హింస ఎక్కువ పెడతాడు. నీకే ఎన్నో టార్చర్ పెడతాడు. నువ్వు ఎంత టార్చర్ పెట్టినా నా దేవుడు మారడు, నా వర్షిప్పు మారదు, నా ప్రార్థన మారదు, నా ప్రార్థన స్టైలు మారదు, నా ప్రేమ నా దేవుడి మీద మారదు. హల్లెలూయా. అలా ఉన్నానని చెప్పినప్పుడు వాడు ఓడిపోతాడు. అక్కడ వాడు ఓడిపోతాడు. నువ్వు శరీరం ఓడిపోతుంది, నీకు నీ మనసు ఓడిపోతుంది, నీవు లోకం జయించేస్తుంది నీ మీద, లోకమే జయం పొందుకుంటుంది. ఈరోజు ఒకసారి పౌరుషం తెచ్చుకోవాలి మనం. నీ దేవుడే నా దేవుడు అత్త అని బయలుదేరింది ఆమె, ముద్దు పెట్టుకుంది, బయలుదేరింది. ఆమె ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఈమె హత్తుకుందంట. మళ్ళీ చెప్పి చూసింది నయోమి, ఒకసారి నువ్వు వెళ్ళిపోనా కూడా ఏమీ లేదు, మరలా బిడ్డలను కనడానికి నీకు పెళ్లి చేయడానికి నా దగ్గర ఎవరు కూడా లేరు. అక్కడికి వెళితే ఎవరు కూడా నిన్ను ముట్టుకోరు, అక్కడ నీకు ఏది కూడా జరగదు. అక్కడ మోయాబీలను ఎవరు యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఇలా ఉంటుంది. మా దేశానికి వెళ్తే నో ప్రాబ్లం, శూన్యం. అక్కడ ఏమీ లేదు. తిండి ఉంటుందో లేదో తెలీదు, ఇల్లు ఉంటుందో లేదో తెలీదు. అసలు యవ్వనస్తురాలు తిరిగి తనకు ఒక పురుషుడు దొరుకుతాడో లేదో కూడా యవ్వనేచ్ఛలు ఏమీ లేవు ఆవిడకి, ఏమీ లేవు. ఆవిడ ఒకే మాట మాట్లాడుతుంది, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆ ఒక్క మాట నయోమి కన్ఫర్మేషన్. సరే అయితే నువ్వు ఇప్పుడు రావచ్చు అంది. సేమ్ ఇక్కడ దావీదు ఆ మాట నోట్లోంచి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో రూతు కూడా సేమ్ కన్ఫర్మేషన్. అప్పుడు రూతు వెళ్ళింది, ఖాళీ చేతులతో వెళ్ళింది. ఏమైందండి అక్కడ? గొప్ప ఆస్తికర్తకి భార్యగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము వెలిచూపుతో మన పరిస్థితులను చూడొద్దు. ఈరోజు వెలిచూపుతో నీ పరిస్థితులను చూసినప్పుడు ఇంట్లో కొదువ, ఒంట్లో కొదువ, అసలు నీకు అసలు ఏమీ లేదు ఈ లోకంలో. సో అండ్ సో నాకు ఇన్నున్నాయి అన్నున్నాయి, మా ఆయనగారికి ప్రమోషన్ వచ్చింది, మాకు ఎలా అయింది, మేము ఇల్లు కట్టేసుకున్నాం, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మాకు సెటిల్ అయిపోయాం అని ప్రక్కన చెప్తున్న వారి వైపు నువ్వు చూడొద్దు. అసలు వారికంటే ఘనమైన దానవ నీవు. నీ రాజు రాజ్యము కోసము ఆయన వెంబడి వెళుతున్నావు. లోకంలో మీకు శ్రమ
కలుగుతుంది. వారు నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు, కానీ కొన్ని రోజులు నీవు తట్టుకొని నిలువబడినప్పుడు అంతము వరకు ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడికి నేను జీవ కిరీటం ఇస్తాను. కొద్ది దినములు మీకు శ్రమ, తరువాత నేను మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాను. ఈ దేవుని మాటల్ని గట్టిగా పట్టుకోవాలి, మనం చాలా గట్టిగా పట్టుకోవాలి. అసలు సమస్య వైపు చూడొద్దు. ఏడుపు వస్తే ఏడుద్దాం, కాసేపు ఆయన పాదాల దగ్గర ఏడుద్దాం. శోధన కలిగితే ధైర్యం ఇవ్వమని అడుగుదాం, శ్రమ కలిగితే తట్టుకునే శక్తిని ఇవ్వమని అడుగుదాం. ఇంకా మనకి లేమి కలిగితే లేమి నుంచి విడిపించమని అడగండి. ఏలియాని కాకులతో పోషించిన అదే దేవుడు మనల్ని పోషించడానికి సామర్థ్యము గలవాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొంటాయి, కానీ ఆయన బిడ్డలు ఆకలి గొనరు. మినిమం నీడ్స్ ఎప్పుడూ తీర్చకుండా ఏ భక్తుడిని ఆయన ఉంచలేదు. ఖచ్చితంగా తీర్చడం మనకి మినిమం కాదు కదా, మ్యాక్సిమం కోసం ట్రై చేస్తాం మనం. మ్యాక్సిమం ఆ కాలనీలో మనమే మ్యాక్సిమం రిచ్గా ఉండాలి, మన బంధువుల్లో మనమే కొంచెం హై లెవెల్లో ఉండాలి. మన పిల్లలు ఏదో అలా ఆశిస్తాం, మన యొక్క లక్షణాలు అవి. కాబట్టి అందరికీ భర్తలు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నా భర్తకి లేవు. ఇదే ఏడుపా 24 గంటలు? మన రాజు మనం ఎలాగ వెళ్ళాలని ఆయన డిజైన్ చేశాడో, నీ పాత్రలోనే నేను నడుస్తున్నాను ప్రభా. ఏదో అంటారు కదా, నీట ముంచినా పాలు ముంచినా, అలా అనేవారు కావాలి దేవుడికి. అలా అని తీసుకెళ్ళి నీటిలో ముంచి చంపేస్తాడా నీ దేవుడు? చంపేసే దేవుడైనా ఆయన? చంపడా ఆయన. నీ ప్రాణాన్ని తీయడా ఆయన. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన. ఆయన నీ కోసం ప్రాణం దారబోసినవాడు ఆయన. నీ ఆత్మ రక్షణ చాలా ప్రాముఖ్యం. నీ ఆత్మ రక్షణ చాలా ప్రాముఖ్యం. నీ శరీరం కాదు, నీ ఆత్మ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఏం తగ్గపోయినా, ఏ రోగం పోకపోయినా, నీకు ఏమి అవ్వకపోయినా నీకు పరలోకం ఉంది, అది నిశ్చయంగా. కానీ నువ్వు దేవుడి నుంచి తప్పిపోతే అది లేదు నీకు. కాబట్టి ఇదొకటి ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నుంచి పౌరుషంగా ఉండాలి. సరే, ఎత్తయ్యి వెంబడించాడు కదా, రూతు గారికి అయితే బోయజు దొరికాడు. ఎత్తయ్యకి ఎవరు దొరికారు? ఎత్తయ్య వెంబడించాడు, అడవుల్లోనికి వెళ్ళిపోయారు. చాలా శ్రమలు పడ్డారు వాళ్ళు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ వాళ్ళ బ్రతుకులు. అక్కడ కుటుంబాలతో వెళ్ళిపోయారండి వాళ్ళు, కుటుంబాలతో వెళ్ళిపోయారు. రాజుని ఆ పౌరుషానికి అప్పుడేదో అందరూ ఉండిపోయారు. మన దగ్గర కూడా ఇప్పుడు మన చర్చి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ పౌరుషంతో అందరూ ఉండిపోయారు. ఇప్పుడు మేము వెళ్ళేదే లేదు, మా పాస్టర్ అమ్మే కావాలి మాకు, అసలు ఎవరు వస్తారో చూస్తానన్నారు అన్నపూర్ణ గారు అక్కడ నిలబడి. అయితే వద్దండి, వాళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళే, ఇంకా అసలు అలాంటివి ఏం పెట్టద్దు, ఇంక వాళ్ళే చూసుకుంటారు అన్న. మొత్తానికి మనకి చాలా మేలు జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, పక్కన ఉన్నటువంటి హాల్కి వచ్చాం. అక్కడ చాలా మంచిగా మనం చాలా కష్టం అక్కడ జరిపించుకోవడం, ఎందుకంటే ఎవ్రీ వీక్ సర్దుకోవాలి సామాన్లు, ఎవ్రీ వీక్ అక్కడ తడిబట్ట మనమే పెట్టుకోవాలి. ఆ ముందు రోజు రాత్రే భజనలు జరుగుతాయి అన్యులకి సంబంధించినవి, అది ఒక ఫంక్షన్ హాల్. పొద్దున్నే పాస్టర్ గారు ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి ఆయనే చేసేవారు అదంతా. కార్పెట్లు వేయడం, తొడిపించడం, తుడవడం, అసలు అంతా ఆయనే సర్ది మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం అన్నీ చేశాక మళ్ళీ మా ఇద్దరం వచ్చేవాళ్ళం. మళ్ళీ ప్రార్థన అంతా అయిపోయాక మహా గొప్ప ప్రయాస, మళ్ళీ చుట్టబెట్టుకోవడం, కుర్చీలు పెట్టుకోవడం, సౌండ్ సిస్టమ్ విప్పుకోవడం, మళ్ళీ ఇవన్నీ కూడా మొత్తానికి అలా వస్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఏమైందంటే మన క్రిందన ఇంకొకరు మళ్ళీ సంఘానికి తీసుకున్నారు అద్దెకి, 2 ఫ్లోర్ కదా, కిందన సంఘానికి తీసుకున్నారు. అప్పుడు ఏమైంది, అక్కడికి తక్కువగా వెళుతున్నారు, మనకి పొలోమని వచ్చేస్తున్నారు జనం, నిండిపోతుంది మనదంతా. నిండిపోతుంటే ఒక దినాన మనం ఏమీ చేయలేదు, మన సామాన్లు సర్దుకుని, నేను ముందు వెళ్ళిపోయినా మళ్ళీ సామాన్లు సర్దుకుని పాస్టర్ గారు వాళ్ళు రావాలి. సర్దుతున్నారు జెంట్స్ అందరూ ఉండి, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు తిట్టడం మొదలుపెట్టారు మనల్ని, దుర్భాషలాడడం మొదలుపెట్టారు మనల్ని, మన మినిస్ట్రీని తిట్టడం మొదలుపెట్టారు. మీకు ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా, ఇంతమంది పాటలు పాడే అందమైన అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరినీ అక్కడ మెట్ల మీద నిలువబెట్టి అట్రాక్ట్ చేసి మగవాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నారు అనే తిట్లు మొదలుపెట్టారు ఆయన. అసలు మన పిల్లలు ఎవరు బయట నుంచారు, మన పిల్లలు ఎవరు అసలు ముసుగులు కూడా తీరు, అంత అలా కూర్చుంటారు. ఈ తిట్లు మొదలుపెట్టి ఇద్దరు వాగ్వివాదం చేసుకుంటూ, ఆ జెంట్స్ ఈ జెంట్స్, అక్కడ డైరెక్ట్ పాస్టర్ గారే తిట్టేస్తున్నారు అవతల చర్చ. ఆయన తిట్టేస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటే నా కాలేజ్ డేస్ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను తిట్టేస్తున్నారు. అసలు నేను వైజాగ్లోనే కాలేజీ చదవలేదు, నేను ఉన్నది 18 సంవత్సరాలు రాజమండ్రిలో, ఇంటర్ డిగ్రీ అక్కడే జరిగింది. ఆ కాలేజీలో ఆవిడ ఎలా ఉందో మాకు తెలీదా, ఆ కాలేజీలో ఆవిడ ఎలా తిరిగిందో మాకు తెలీదా అని తిడుతుంటే, మన దగ్గర కస్తూరి నగర్ నుంచి వస్తున్నటువంటి యవనస్తులైనటువంటి మగబిడ్డలు ఓహో పాస్టర్ అమ్మగారు మంచివారు కాదా అని ఆ రోజు నుంచి రావడం మానేశారు. ఒకసారి జయించాం, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత
పాస్టర్ అమ్మగారు మంచివారు కాదు, అసలు నేను ఇక్కడ కాలేజే చదివింది లేదు, నాకు 18 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోతే పాస్టర్గా ఇక్కడ ఉండి చదువుకున్న దినాలు ఆయనకి తెలియదు కదా నా యొక్క బ్యాక్గ్రౌండు. ఏమనుకున్నారంటే సహజంగానే ఆడవాళ్ళందరూ లేదంటే చదువుకునే పిల్లలందరూ యవ్వనంలో కాలేజెస్లో ఎలా బిహేవ్ చేస్తారో అదంతా నాకు తెలుసు అని చెప్పేస్తున్నారు ఆయన. నాది ఊరు కాదని ఆయనకి తెలియదు, ఇవన్నీ విషయాలు ఆయనకి తెలియవు. అలా తిడుతూ ఉంటే పాస్టర్ అమ్మగారు మంచి వాళ్ళు కారంట, అసలు బ్యాక్గ్రౌండ్ మంచిది కాదంట అని చెప్పి కొంతమంది మగబిడ్డలు ఆ కస్తూరి నగర్ నుంచి రావడం మానేశారు. చూడండి ఒకసారి ఎలా జరుగుతుందో. దావీదు మంచివాడు కాదంట, అక్కడికి వచ్చినటువంటి తీర్పులు సరిగా తీర్చట్లేదంట, అక్కడికి వచ్చిన పరదేశుల్ని ఆదరించి న్యాయం సరిగా చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు అక్కడ? సొంత కొడుకు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మనతో పాటు దేవుని సేవలో ఉన్న అంటే దేవునికి సంబంధించిన ఒక పాస్టర్ గారు. మరి ఏమైందో మనకి తెలియదు. ఆ పాస్టర్ గారు తర్వాత అక్కడ సంఘం ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ బిల్డింగ్ కట్టి ఇక్కడ ఉన్న ఓనర్ మనకి ఫోన్ చేసి, నేను ఆ పాస్టర్ అమ్మగారికి అయితే మేము మా బిల్డింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అది ఆదివారం ఒక్కరోజే కాదు 360 రోజులు ఆవిడ దీంట్లో ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి అద్దె మాకు ఇవ్వచ్చు అని చెప్పి ఈ కీడు జరిగిన తర్వాత మనకి ఈ యొక్క బిల్డింగ్ని మనకి ఇచ్చినట్లు చూడగలం. హల్లెలూయా. అది జరిగిన తర్వాత మరి కొన్ని నెలలే ఆ పాస్టర్ గారు చిన్న ఏజే ఆయన చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు చనిపోయారు. అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. దీనివల్ల అది జరిగిందని నేను చెప్పట్లేదు, కానీ మనము నిలిచి ఉన్నాము. ఆ తర్వాత నిందలు వేసిన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళని దేవుడు చూస్తాడు. పగ తీర్చుకొనుట ఆయన పనే ఎప్పుడైనా సరే, కానీ ఎవరు దానిని ఆపజాలరు. స్త్రీ పాస్టర్ గారి మీద చాలా త్వరగా నిందలు వేసే అవకాశం ఉంది కాబట్టి నేను యవ్వనస్తులైన మన పిల్లలకి చాలా హెచ్చరికలు ఎక్కువ చేస్తూ ఉంటాను. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా ఒబీడియంట్గా ఉండాలి. మన హృదయాలు మంచిగా ఉండొచ్చు, మన లోపల మనకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ ఊరకనే నిందలు వేసే సమాజము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ చిన్నదాన్ని చూసుకుని దేవుని యొక్క సంఘం చెరపబడడం కానీ మన సంఘం యొక్క విస్తరణ ఆపడం కానీ ఏది జరగదు. ఈరోజు చిన్నగా కొంతమంది 100 మందిగా మనం అనిపించవచ్చు, కానీ మన రూట్స్ ఎక్కడికో క్రిందకి వెళ్ళి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ నుంచి చాలా పరిచర్య, ప్రార్థనా పరిచర్య, అనేక ఆత్మలను తాకే పరిచర్య, అనేక ఆత్మల విడుదల పరిచర్య, మనము చేసినటువంటి ఆ ప్రార్థనా పరిచర్య ఎక్కడుందంటే ఆకాశంలో దేవుడు చూపించారు. ఒక దినాన అనేకమైన పెద్ద పెద్ద నక్షత్రాల గుంపులు ఉన్నాయి, వాటి మధ్యలో చాలా మెరుస్తున్న చిన్న నక్షత్రాల గుంపు ఉంది, కానీ దానికి చాలా లైటింగ్ ఉంది, అది చాలా ప్రాముఖ్యమైనది, అది మీరే అని చూపించారు దేవుడు. మనము ఎవరిని జడ్జి చేయడానికి వీలు లేదు, కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు చిక్కుకున్నప్పుడు అక్కడ దావీదును వెంబడించిన ఆయనకి ఏం జరిగిందో చెప్పనా? 18వ అధ్యాయం తెరవండి. 18వ అధ్యాయం తెరవండి. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతా. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగాలుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అభిషై అని యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఎత్తయి చేతి క్రింద ఒక భాగము ఉంచెను. హల్లెలూయా. దేశం అంతా ఎంత పెద్ద దేశమో తెలుసు కదా మీకు. దాను మొదలుకొని దేశమంతా 3 భాగాలు చేస్తే 3వ భాగానికి అధిపతి ఫిలిష్తీయుడైనటువంటి ఎత్తయి. మిగతా 2 దావీదు చుట్టాలు. మిగతా 2 ఎవరు? దావీదు మేనల్లుడు తమ్ముడు. సొంత వారికే అప్పగించుకుంటారు కదా స్వాస్థ్య భాగాన్ని. 2 సొంతవారే. 3వ వాడు ఇజ్రాయేలీయుడు కాడండి. శ్రమలో, శోధనలో, బాధలో, ఇరుకులో, ఎలాంటి టైంలో ఆయనని హత్తుకుని ఉన్నవాడున్నాడే, ఆ ఎత్తయికి రాజు అయిపోయే అధికారం ఇచ్చాడండి. 3వ భాగాన్ని ఏలే అధికారి, 3వ భాగము మీద అధిపతి, 3వ భాగపు ప్రజలకు నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన గాతు నుంచి వచ్చినటువంటి గిత్తీయుడైనటువంటి ఎత్తయి. వచ్చిందా బ్లెస్సింగ్? నీవు దేవుణ్ణి విడిచిపెట్టక, అసలు నీ శ్రమైనా, శోధనైనా, కరువైనా, నీకు కార్యాలయం జరగకపోయినా, అందరికీ జరగవచ్చు, నీకు జరగకపోయినా, ఇంకా నీ వధపాతాళానికి వెళ్ళిపోతున్నట్లు నీకు కనబడినా, కరువు నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయినా,
ఇంకా డీప్గా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నా నీవు ఆయన్నే పట్టుకుని ఎప్పుడైతే ఉంటావో, నీ విశ్వాసాన్ని నీ భక్తిని చెదరకుండా నిలుపుకుంటావో నీకు ఆయన సింహాసనంలో భాగమిస్తాడంట. ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలవబెడతాడంట. ఆయన రాజ్య వారసునిగా చేస్తాడంట. ఇది కట్టుకథ కాదంట. అర్థమవుతుందా మీకు? మన కనులెదురుగా మనుష్యులకు ఎలా జరిగిందో దేవుడు చూపిస్తూ ఈరోజు నమ్మకంగా నువ్వు ఉంటావా అని అడుగుతున్నాడు ఆయన. అంతమ వరకు నమ్మకంగా ఉంటావా? ఏది జరిగినా జరగకపోయినా దాని గురించి మాట్లాడకుండా ప్రభు తట్టు చూస్తావా? నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటావా? ప్రార్థనాత్మను విడిచిపెట్టకుండా ఉంటావా? ప్రతిదానికంటే ఎక్కువగా దేవుని యొక్క పనికే ప్రయారిటీ ఇస్తావా? లేదంటే మనుషుల మెప్పు చూసుకుంటావా? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఆయనేమంటారో ఈయనేమంటారో, అయ్యో మా కులస్తులు ఏమంటారో మా గోత్రం వాళ్ళు ఏమంటారో, ఇవన్నీ కూడా చూసుకోలేదండి. అక్కడ దావీదు చూడలేదు, గిత్తయి చూడలేదు, ఇజ్రాయేలీలు తిరగబడలేదు. మేము ఇక్కడ ఉండగా, మేము మా ప్రాణాలొడ్డి నీకు మేము కావలి కాయగా, మా రాజు నువ్వవ్వాలని మేము కోరుకుంటే ఫిలిష్తీయుని తీసుకొచ్చి రాజుగా చేస్తావా అని ఎవ్వడూ దావీదుకు ఎదురు చెప్పలేదు. ఎలాగనో మనం అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళమే, ఒకప్పుడు అన్యులమే, ఒకప్పుడు విగ్రహారాధికులమే, అయినా నిన్న మొన్న వచ్చిన నీకే ఆధిక్యత. ఎప్పటి నుంచో పుట్టు క్రైస్తవులమని చెప్పుకునే వారి దగ్గరికి వెళ్ళలేదు. అది బిషప్ల ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదు. అది బ్లెస్సింగ్. ఎప్పటి నుంచో మేము క్రైస్తవులు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు చాలా ల్యాండ్ లార్డ్స్, మాకు చాలా ప్యారిష్లు ఉన్నాయి, మేము చాలా బిషప్ల ఫ్యామిలీ అని చెప్పుకునే దానికి కాదండి. నిన్న మొన్న వచ్చిన నీవా రాజ్యాన్ని ఏలేది అంటే నీవే. లోతు భార్యలాగా వెనుదిరగకు ఎప్పుడు కూడా. ఎవరి వల్లే కూడా నువ్వు వెనక తిరిగి చూసేటువంటి ప్రయత్నం కూడా చేయొద్దు ఎవరో కూడా, ఎస్పెషల్లీ నిస్సీలో ఉన్నవాళ్ళు. ఈ వర్తమానం మీకు పౌరుషం పుట్టించాలి. పిల్లకి సీట్ రాకపోతే ఆగిపోతారు, పిల్లవాడికి ఉద్యోగం రాకపోతే ఆగిపోతారు, పెళ్ళి అవ్వకపోతే ఆగిపోతారు, పిల్లలు పుట్టకపోతే ఆగిపోతారు, మరి ముఖ్యంగా ఏ ఆర్థిక ఆశీర్వాదం లేదో అదే అప్పులో ఉండిపోతే ఆగిపోతారు, ఇంట్లో భర్త మారకపోతే ఆగిపోతారు. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. అంతము వరకు నమ్మకంగా ఉండే కృప, రాజుతో పౌరుషంగా ఉండే కృప. శ్రమ అయినా సరే, పరిస్థితులు దిగజారిపోతున్నా సరే, మీ మీదకి అటాక్ జరుగుతున్నా సరే, మేము మా దేవుని విడిచిపెట్టే ప్రసక్తి లేదండి. ఆయన ఇచ్చినా ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వడు. చంపినా సరే నేను ఆయనే పట్టుకుని వేలాడతా అన్నాడు యోబు, అన్నాడు కదా. షడ్రకు మేషకు అబేద్నగో, మేము బ్రతికితే బ్రతుకుతాం, లేకపోతే లేదు, మేము వేరేది చెయ్యము. మా దేవుడు రక్షించుటకు సమర్థుడే. రాత్రి ఇలా కళ్ళు మూసుకుంటే పొద్దునకి ఆకాశం తెరిచి బస్తాలు బస్తాలు డబ్బులు ఇవ్వడానికి సమర్థుడే. ఇవ్వలేదా? ఒక అనాథైనటువంటి ఆమెను తీసుకెళ్ళి 120 సంస్థానాలకి రాణిగా చేయలేదా? 3 రోజులు ప్రార్థన చాలు, సరిపోద్ది. సంస్థానాలన్నిటికీ రాణి అయిపోయింది ఆవిడ. అంతటి హోదా పొందుకుంది ఆవిడ. రాత్రికి రాత్రి చేయగలడండి, చేయకపోయినా సరే ఆయన విడిచిపెట్టమండి. ఇది మన కమిట్మెంట్ అయి ఉండాలి ఈ రోజు నుంచి. కాబట్టి భక్తిలో ఎవరు దిగజారిపోవద్దు, ప్రార్థనలో ఎవరు పడిపోవద్దు. ఆ మునుపు కంటే అధిక మహిమ నుండి ఇంకా మహిమలోనికి వెళ్ళడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. మహాపరిశుద్ధుడవైన దేవ, మహోన్నతుడవైన తండ్రి, నీవు మాట్లాడతావయ్యా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మీ మాటల్లో జీవం ఉంది. మరి ఈ లోకంలో మరి దేనికంటేను, ఏ శ్రమ కంటేను దేవా, ఏ శోధన కంటేను, ఏ ఉన్నతమైన స్థితి కంటేను మాకు నీవు చాలిన వాడవు నాయన. నీవే మాకు కావాలి ప్రభువా. మరి నాయన ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మాకు నిత్యరాజ్యము కావాలి, రక్షణ కావాలి, మా విశ్వాసపు లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. మేము వెలిచూపు బట్టి కాక మలిచూపు పట్టు బ్రతుకుతున్నాము ప్రభువా. గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగునుగాక. ఈరోజు మా జీవితంలో ఒక బ్రేక్ త్రూ వచ్చునుగాక. ఆత్మశక్తితో మేము నింపబడదుముగాక. ఆత్మకార్యాలు మా జీవితంలో జరుగునుగాక. దేవాని కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ వర్తమానము మమ్మల్ని మరి ఎక్కువ విశ్వాస వీరుల జాబితాలోనికి చేరుస్తుందని నమ్ముచున్నాను. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.